నాగార్జున సాగర్ కు సంబంధించి రెండు రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్లు తొలుత సమావేశమై ఎక్కడ ఎంత నీరు అవసరమో ముందు పక్కాగా తేల్చాలని కృష్ణా బోర్డు అత్యవసర సమావేశంలో నిర్ణయించారు. కాలువల కింద ఎంత విస్తీర్ణంలో సాగు ఉంది, ఎన్ని తడులు అందిస్తే అవసరాలు తీరుతాయి, తాగునీటి అవసరాలు ఏంటనేది గుర్తించాలని రెండు రాష్ట్రాలు డిమాండ్ను పరిగణలోకి తీసుకోవాలని బోర్డు సూచించింది. కృష్ణా బోర్డు బుధవారం మళ్లీ సమావేశమై శ్రీశైలం, సాగర్ జలాశయాల్లోని నీటి ఆధారంగా జూన్ వరకు రెండు రాష్ట్రాల నీటి కేటాయింపులను నిర్ణయించనున్నాయి. సాగర్ చీఫ్ ఇంజనీర్ల సమావేశం ఆలస్యమైతే బుధవారం నాటి బోర్డు సమావేశం మరో రోజు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కృష్ణా బోర్డు చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన సోమవారం హైదరాబాద్లో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈఎన్సీ ఎం వెంకటేశ్వరరావు, తెలంగాణ నుంచి జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బుజ్జా, ఈఎన్సీ అనిల్ కుమార్ పాల్గొన్నారు. నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి ఏపీ పెద్ద మొత్తంలో నీళ్లు వాడుకుందని, ఈ నీటిలో ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ వాటా కింద 666 టీఎంసీలు వెళతాయనేది అంచనా కాగా, ఆ రాష్ట్రం ఇప్పటికే 639 టీఎంసీలకు పైగా వాడినట్టు తెలంగాణ అధికారులు అభ్యంతరం తెలిపారు. శ్రీశైలం నుంచి కూడా ఏపీ పెద్ద ఎత్తున నీటిని మళ్లించేసిందన్నారు. తెలంగాణ వాడుకున్నదే 211 టీఎంసీలేనని చెప్పారు. ఉమ్మడి జలాశయాల నుంచి ఆంధ్రప్రదేశ్ ఇక నీటిని తీసుకోకుండా ఆపేయాలన్నారు. తెలంగాణలో జూన్ వరకు సాగుకు 90 టీఎంసీలు, తాగునీటికి 17 టీఎంసీలు, ఆ తర్వాత జూలైలో మరో 9 టీఎంసీల అవసరాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే ఏపీ అదనంగా వాడుకున్నందున వారికి కేటాయింపులు లేకుండా ఉమ్మడి జలాశయాల నుంచి నీటిని తెలంగాణకివ్వాలని రాహుల్ బొజ్జా, అనిల్ కుమార్ తమ వాదనలు వినిపించారు. సోమశిల, కండలేరు, గండికోట జలాశయాల్లో ఏపీకి నీళ్లున్నాయని ప్రస్తావించారు. వరద నీటిని కిందికి వదిలేస్తున్నప్పుడే శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చెయ్యాలనేది కృష్ణా బోర్డు నిర్ణయమన్న ఏపీ, తెలంగాణ ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించిందని బోర్డు దృష్టికి తెచ్చింది. వరద లేనప్పుడు దాదాపు 117 టీఎంసీల్ని జల విద్యుదుత్పత్తికి వాడేసిందని తెలిపింది. శ్రీశైలం, సాగర్లలో వరదతో నీళ్లు స్పిల్ ఓవర్ అవుతున్నప్పుడే తాము నీళ్లు మళ్లించుకున్నామని ఏపీ అధికారులు వెల్లడించారు. వరద జలాల్ని వినియోగించుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. అప్పుడెప్పుడో నీళ్లు వాడుకున్నామని, వరద జలాలు మళ్లించుకున్నామని, ఇప్పుడు నీళ్లు తీసుకోకూడదన్న వాదన అర్థరహితమని ఏపీ వాదించింది. గండికోట నుంచి సోమశిల, కండలేరు నుంచి సాగర్ కుడి కాలువకు నీళ్లెలా తెస్తామని ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. సాగర్ ఎడమ కాలువ నీళ్లు విడుదల చేస్తున్నా తమ ఆయకట్టుకు రావడం లేదని, బోర్డు నిర్ణయం ప్రకారం సరఫరా చేయడం లేదని, తెలంగాణ అధికారులు సహకరించడం లేదని వివరించారు. వరద సమయంలోనే ఆంధ్రప్రదేశ్ జలాలు వాడుకుందన్న కృష్ణా బోర్డు చైర్మన్ అతుల్ జైన్ దీన్ని లెక్కలు తీసి పరిశీలించామన్నారు. ఏపీ నీటిని మళ్లించాక కూడా నవంబర్లో వరదలుచ్చాయని, మళ్లీ జలాశయాల్లో నీళ్లు చేరినట్లు తెలిపారు. ఏటా నవంబరు నాటి అవసరాలకు తగ్గట్టు జలాశయాల్లో ఇప్పుడు నీళ్లున్నాయన్నారు. ఏపీ మళ్లించిందే వరద జలాలే అని బోర్డు చైర్మన్ అతుల్ జైన్ స్పష్టం చేశారు. జలాల మళ్లింపుపై చర్చ అనంతరం రెండు రాష్ట్రాల్లో ఆయకట్టుకు ఇబ్బంది లేకుండా నీటి కేటాయింపులు ఉండాలని ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ ప్రస్తావించారు. పక్కా అవసరాల్ని తేల్చి నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. ఆయన సూచనలకు బోర్డు, రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. శ్రీశైలం, సాగర్లలో కలిపి ప్రస్తుతం 66 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. జూన్ తర్వాత తాగునీటికి అవసరమైతే శ్రీశైలంలో 800 అడుగుల దిగువన 16 టీఎంసీలు, సాగర్లో 510 నుంచి 500 అడుగుల మధ్య మరో 15 టీఎంసీలు అందుబాటులో ఉంటాయి. ఆ నీటిని తాగునీటి కోసం నిల్వ చేసి మిగిలిన నీటిని అవసరాలకు అనుగుణంగా పంచనున్నారు.